హాయ్ అందరికీ వెల్కమ్ టు తిరుపతి సిరీస్. ఇవాళైతే మేము తిరుపతిలో ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే మేము వకులమాత టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ నాకు కొంచెం హైదరాబాద్లో ఉన్న టీటీడీ జూబ్లీహిల్స్ టెంపుల్ లాగా అయితే అనిపించింది. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా దర్శనం కూడా చాలా తొందరగానే అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది. దీని తర్వాత మేము శ్రీనివాస మంగాపురానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నాకు వెంకటేశ్వర స్వామి కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి లాగానే అనిపించారనమాట. ఇక్కడ నాకు బాగా నచ్చింది అయితే కోనేరు. ఇక్కడ చాలా బాగుంది కోనేరు. ఇంకా తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారి విగ్రహం మన తిరుమలలో స్వామివారి విగ్రహం కంటే పెద్దదని. అయితే ఇంకా దాని తర్వాత మేమైతే లంచ్ చేయడానికి అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ బృందావన్ రెస్టారెంట్. ఇది నాకు ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. దీని తర్వాత ఇంకా కాణిపాకంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఫోన్ అలవ్ లేదని ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాము. దాని తర్వాత ఇంకా తిరుపతిలో ఉన్న ఇస్కాన్కి అయితే వచ్చేసాము. నేను చాలా టైమ్స్ ఇస్కాన్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఎప్పుడూ కుదరలేదు. కానీ తిరుపతిలో ఉన్న ఇస్కాన్కి అయితే వెళ్ళడం కుదిరింది. నేనైతే చాలా హ్యాపీగా ఉండే ఈ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత. కొంచెంసేపు భజనలో కూర్చున్న తర్వాత ఇంకా రాధాకృష్ణుల దర్శనం చేసేసుకొని అయితే మేము ఇంకా కపిల తీర్థానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కపిల తీర్థం దగ్గర కొండల మధ్యలో నుంచి అయితే వాటర్ పడుతుందన్నమాట. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయింది కాబట్టి లైటింగ్స్ తోటి నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ వాటర్ పడుతున్న దగ్గర స్నానం చేసుకోను, లేకపోతే నెత్తి మీద నీళ్ళు జల్లుకొని అయితే వెళ్ళిపోతారు చాలా మంది. దాని తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా గోవిందరాజస్వామి టెంపుల్, ఇంకా కోదండరామ టెంపుల్కి అయితే వెళ్లాల్సి ఉంది. ఈ టెంపుల్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే తొందరలోనే పోస్ట్ చేస్తాము. మీకు కూడా మా వీడియోస్ కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి.